ప్రైజ్ ది లార్డ్. యవనస్తుడా ఎందుకు నువ్వు పిలువబడితివి అనే భాగంలో 10వ భాగంగా మనం చూస్తే లేఖనం ఇలా సెలవిస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెను. యవనస్తుడా, నిన్ను పిలిచింది దేవుడు. పిలుపుకు తగినట్లుగా జీవించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. అది ఎలా అంటే దీర్ఘశాంతముతో, సంపూర్ణ వినయంతో, సాత్వికంతో బ్రతకమన్నాడు దేవుడు. నేటి యవనస్తులకు తగ్గింపు జీవితం అంటే నచ్చకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారు తాను యవన ప్రాయంలో ఉన్నప్పుడు ఎంత తగ్గించుకొని బ్రతికాడో మీ అందరికీ చెప్పనవసరం లేదు. అలాంటి తగ్గింపు జీవితం మనకుంటేనే దేవుని రాజ్యాన్ని కట్టగలమని లేఖనం సెలవిస్తుంది. యవనస్తుడా, ఒక సంఘంలోకి పిలువబడ్డ నీవు ఎందుకు పిలువబడ్డావంటే దేవుడు నీ ద్వారా అనేక మందిని రక్షించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీలో ఉన్న సామర్థ్యం నీకు తెలియదు, నీలో ఉన్న బలం నీకు తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు 2వ లేఖనంలో, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఇది గిద్యోనుతో దేవుడు అంటున్న మాట. గిద్యోను దేవుడు ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల నుంచి విడిపించడానికి ఏర్పాటు చేసుకుంటే తనలో ఉన్న సామర్థ్యం తనకు తెలియక తను పిరికి వాళ్ళలాగా ఆ గానుగు చాటున దాగుకున్న సందర్భం మనం చూస్తాం. యవనస్తుడా, పిరికితనాన ఆత్మను దేవుడు నీకు ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను దేవుడు ఇచ్చాడని లేఖనం సెలవిస్తుంది. కనుక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు పిరికివాడివి కాదు దాంకోవటానికి. గిద్యోను దాంకున్న గిద్యోన్ని దేవుడు తీసుకొచ్చి అనేక లక్షల మందిని విడిపించిన దేవుడు, నీ ద్వారా నా ద్వారా దేవుడు అనేక మందిని విడిపించి దేవుని రాజ్యాన్ని కట్టాలని ఆలోచన చేస్తున్నాడు. కనుక ఈ రోజున నువ్వు దేని చాటును దాంకున్నావో తెలియదు, కానీ పాపంలో, శాపంలో, అనేకమైన శోధనలో దాంకొని దేవుడిచ్చే శక్తి తెలియక వెనకబడి ఉన్నావేమో. దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, బయటికి రా. నీకు ఉన్న సామర్థ్యం, నిన్ను సృష్టించిన వాడికి నీ సామర్థ్యం తెలుసు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కనుక నువ్వు ఉన్న స్థితిలో నుంచి బయటకు వచ్చి చూడు, దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.